కోవూరులో టీడీపీ నాయకులు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈవీఎంల వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ దమ్ముంటే సీఎం జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ ఎంపీల ద్వారా జాతీయ స్థాయిలో ఈవీఎంల అంశంపై పోరాడాలని సవాల్ విసిరారు. పోలీస్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు ప్రసన్నకుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు అధికారులను పోలీస్ యంత్రాంగాన్ని బెదిరించే ధోరణి వీడనాడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో 70% ఇప్పటికే అమలు చేసిందని, కోవూరు నియోజకవర్గంలో భారీగా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. నిన్న మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఇక్కడ కోవూరులో ఒక పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే మాకు 3 కనపడుతున్నాయి. ఇప్పుడు దానికి జరిగిన పరిణామాల గురించి అందరూ మా సోదరులందరూ మాట్లాడారు. ముఖ్యంగా 3 కారణాలు కనపడుతున్నాయి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 రోజుల క్రితం వాళ్ళ ఇన్ఛార్జీలతో ఒక మీటింగ్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో సరే ఇనానమస్లు జరిగితే నేను ఆ అభ్యర్థిని, ఇన్ఛార్జిగా ఉన్న అభ్యర్థిని రేపు శాసనసభ్యులుగా అవకాశం కల్పించను అని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ ప్రెస్ మీటింగ్ కారణం అది. ఎందుకంటే ప్రసన్నకుమార్ రెడ్డి గారు జనాల్లో తన ప్రభావం కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఎలా ప్రజల్లోకి రావాలి అనేది ఒక సమస్య. ఆ విధానం ఆయనకి లేదు. కాబట్టి ఈ 82 పంచాయతీల్లో, బుచ్చి మున్సిపాలిటీలో ఈ 27 నెలల్లో ప్రశాంతమ్మ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం అనేది జోడెద్దుల బండి మాదిరి పోతూ సస్యశ్యామలంగా ఉంది కోవూరు నియోజకవర్గం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రశాంతమ్మ నాయకత్వంలో అయితేనేమి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అయితే ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. దాన్ని చూసి ఓర్వలేక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాల ఇంకా ఎన్నికల ప్రక్రియ గుమ్మడికాయల దొంగలు ఎవరయ్యా అంటే భుజాలు తోడుకున్నట్టు పోలీసు వ్యవస్థని దుర్భాషలాడుతూ, ఒక పోలీసు వ్యవస్థకి ముందుగా మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రెస్ మీట్లో పోలీసు వ్యవస్థకి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నాడు. సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక పోలీస్ వ్యవస్థని ఏ విధంగా దుర్భాషలాడాడో మీ పత్రికా సోదరులందరూ నేను సమావేశంలో చూశారు. తక్షణమే ఆయన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. క్షమాపణ ఆయన చెప్పిన దాకా ఈ తెలుగుదేశం పార్టీ అయితేనే కూటమి సభ్యులందరూ ఎవరు ఒప్పుకోరు. ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలకు కూడా మేము పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక చట్టబద్ధమైన పోలీసు వ్యవస్థని ఏ విధంగా మేము రిపీట్ చేసి చెప్పాలన్నా కూడా మాకు నోరు రావట్లేదు. ఒక చట్టబద్ధమైన వ్యవస్థను ఆయన ఏ విధంగా మాట్లాడాడు అనేది. ఇకపోతే అభివృద్ధి మీద మాట్లాడాడు. ఈ ఏం చేయలేదు 27 నెలల్లోని. ఈ 27 నెలల్లో 82 పంచాయతీలు అయితేనేవి, బుచ్చి మున్సిపాలిటీ అయితేనేవి, మేము ప్రశాంతమ్మ నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధికి మేము చర్చకి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎక్కడైనా సరే కోవూరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఎమ్మెల్యే ఒక మాజీ శాసనసభ్యుడిగా నువ్వు చర్చకి సిద్ధంగా ఉన్నావా? అంతేగాని ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే మీరు రాజకీయాలు చేస్తామని తెలియజేసుకుంటూ, మీరు మీ ప్రవర్తించిన తీరు, మీ అనుభవానికి, మీ ప్రవర్తనకి ఎటువంటి సంబంధం లేకుండా దిగజారుడు రాజకీయాలకి కోవూరుని వేదికగా ఎంచుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రసన్నకుమార్ రెడ్డి పోలీస్ వ్యవస్థ మీద మరి దాన్ని ఎందుకు చెప్తున్నామంటే అతని వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, అంత సీనియర్ శాసనసభ్యుడు అయ్యిండు, మాజీ శాసనసభ్యుడు అయ్యిండు కూడా ఏం మాట్లాడే మేము రిపీట్ చేయలేదు. అది మీ సోదరులందరూ చూశారు, పత్రికా సోదరులందరూ. దయచేసి ఆ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి, ఇక్కడ ప్రశాంతంగా ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఎటువంటి చిచ్చు పెట్టి ఇటువంటి అనవసర వ్యాఖ్యలు చేసి ఎవరిని రెచ్చగొట్టి చేయాలంటే కుదరదు. రానున్న ఎన్నికల్లో 82 పంచాయతీలు అయితేనేవి, బుచ్చిలోని కొత్తగా బుచ్చిగా 27 వార్డులు అయినాయి. ఆ 27 వార్డులోని అయితేనేవి ప్రశాంతమ్మ నాయకత్వంలో చంద్రబాబు గారి ఆదేశానుసారం ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుంది. దాంట్లో ఎటువంటి అపోహలు లేవు అని చెప్పి తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరియు వాళ్ళ మిత్ర బృందం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో బెదిరింపు ధోరణులు, వాళ్ళ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా అయితే, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బెదిరించేటువంటి పనులు పెట్టుకో ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ జిల్లా అధ్యక్షులైనటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా అయితే బెదిరిస్తున్నారో, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అధికారుల్ని, అదేవిధంగా
అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా బెదిరించేటువంటి పనులు పెట్టుకో ఉన్నారు. 19-24 కాలం మధ్యలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ విధంగానే కొనసాగించాలనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో నిన్న మొన్నటి రోజున మాట్లాడడం జరుగుతూ ఉంది. ముందుగా రాష్ట్రం మొత్తం కూడా కూటమి పాలనలో సుభిక్షంగా ఉంది. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారంతో భారతదేశంలోనే ప్రప్రథమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఉంచేందుకు ప్రయత్నం చేస్తూ ఆ స్థాయిలోనే పనిచేస్తూ ఉన్నారు. అయితే మాకు కడుపు మండిపోతూ ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి 11 సీట్లు ఇచ్చారు, బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్ చేయాలని చెప్పినట్టున్నారు. కొత్తగా ఏం చేస్తారు బ్యాలెట్ పేపర్లతో? ప్రతిసారి చేసేది లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్లతోనే చేస్తారు. ఈ రోజు ఆ రోజు కాదు. ఎవరు మీలాగా దుర్మార్గ దౌర్భాగ్య రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు. అందులో తెలుగుదేశం పార్టీ అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒప్పుకోరు అట్లాంటి పరిస్థితుల్లో. మీలాంటి బెదిరింపులకైతే భయపడే పరిస్థితి లేదు కదా. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈవీఎంల ద్వారా గెలిచారు అని చెప్పినటువంటి మాట మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్న దాని ప్రకారమే కానీ అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఉంటే మీరు ఆ పార్టీలో ఉండండి, లేకపోతే అందరం కలిసి పని చేసుకుందాం, తెలుగుదేశం పార్టీలోకునో జనసేనలోకునో బీజేపీలోకి వచ్చేయమని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఈవీఎంల ద్వారా కానీ ఈ విధంగా అయ్యే పని అయితే రేపు పొద్దున దేశవ్యాప్తంగా వేరే పార్టీ అనేది అసలు ఉండదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అనేది ఆ 4-5 నాయకులకు మాత్రమే పరిమితం అయిపోద్దని చెప్పని మాత్రమే హెచ్చరిస్తూ ఉన్నాం. అదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భవిష్యత్తులో వీళ్ళు చెప్పేటువంటి కలబొల్లి మాటలు, ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్, ఉండేటువంటి నలుగురిని కూడా ఎప్పటికట్లా కాపాడుకోవాలని చెప్పని వాళ్ళ మీద వాళ్ళ మధ్యలో జనాల మధ్యలో తగులు పెట్టేదానికి, ఏదో ఒక రకమైనటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేదానికి అవి ఒప్పుకోము, మీరు అది చేస్తారు ఈ చేస్తారని చెప్పినటువంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల కొరకు ప్రజల చేత ఎదుర్కోబడినటువంటి రాజ్యాంగబద్ధంగానే ఎలక్షన్లు జరపబోతున్నాం. ఏ విధంగా అయితే మొన్న 164 సీట్లు ఏ విధంగా అయితే వచ్చినాయో కూటమి ప్రభుత్వంకి, రేపు పొద్దున రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీలో, పంచాయతీలో, కార్పొరేషన్లో ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నాయకులు, నియమించినటువంటి బీఫామ్స్ ఇచ్చేటువంటి నాయకులు మాత్రమే గెలవబోతున్నారు. అది ఓర్చుకోలేక ఏదో ఒక రకమైనటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి రెచ్చగొట్టేటువంటి మాటల్లో బెదిరింపు ధోరణిలో మాట్లాడవద్దని చెప్పని ఈ నాయకులందరికీ హితవు పలుకుతూ, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేది ఒక కూటమి ప్రభుత్వంతోనే అని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటాం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన విధానంతో గడిచిన 2 సంవత్సరాల కాలంలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయం కానీ, మరే అధికారిక పార్టీ వ్యవహారాలు కానీ ఏ సమయంలో అయినా సరే ఎవరికైనా సమాధానం చెప్పడానికి కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న అకస్మాత్తుగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకి హెలోజినేషన్ అని చెప్పిన ఒక వ్యాధి ఉంటుంది, ఊహాజనితం. ఇది జరగచ్చేమో, ఇది జరిగిపోయిందేమో, ఇది జరిగితే ఏం చేయాలి, ఇది జరిగితే అది చేస్తాం అని కొంతమంది కొన్ని ఊహల్లో ఉంటారు. ఆ ఊహల్ని 2024 ఎన్నికల్లో 1 కిలోమీటర్ లోతు గుంత తీసి గుంతలో కోల్చిపోయారు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అకస్మాత్తుగా మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత పైకి వచ్చినట్టున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు పసుపు చొక్కాలు వేసుకొని పనిచేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అధికారుల పైన 6 సార్లు శాసనసభ్యులు అనిపించుకుంటున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తన అహంకారపూరితమైన భాషను ప్రదర్శించడం ఇది మొదటిసారి కాదు, బహుశా చివరిసారి కూడా కాకపోవచ్చేమో. గత 5 సంవత్సరాల పాలనలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు, ఈయన శాసనసభ్యులుగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు, అప్పుడు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గడిచిన 2 సంవత్సరాలని ప్రాతిపదికగా తీసుకుంటే
ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన నీ నాయకత్వాలు మీరు కలిసి రౌడీ షీట్లు ఓపెన్ చేయించారు, కేసులు పెట్టారు, లెక్కలు తిద్దామా? మీకు చేతనైతే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న ఈ 2 సంవత్సరాల కాలంలో కోవూరు నియోజకవర్గంలో ఎంతమంది వైకాపా నాయకుల మీద కేసులు పెట్టారు, ఏ అధికారులు వాడుకున్నారు? అదే 2 సంవత్సరాల వైకాపా ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నాయకత్వాల పైన రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, ఏ నాయకుల పైన కేసులు పెట్టారు? గ్రామాల వారిగా మేము చెప్తాం, గ్రామాల వారిగా చెప్తాం. ఎంపీటీసీ ఎన్నికలు వస్తే ఎల్లాయిపాలెం నుంచి రాజా నామినేషన్ ఇస్తే ఏ పోలీస్ స్టేషన్ నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకత్వం రాణించావు, ఏ ఎంఆర్ఓ నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడించావు, ఏ ఎంపీడీ నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడించావు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశాలకి ప్రజలు వస్తే నీ వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు బెదిరించిన సందర్భాలు లేవా? మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేవి? నిజంగా నాయకత్వాన్ని అధికారులను బెదిరించాలనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అత్యంత బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నిజంగా మీ నాయకత్వాన్ని బెదిరించాలని చూస్తుంటే ఈ 2 సంవత్సరాలు బరోలా ఉండేదని చెప్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. వైకాపా పాలనలో 2 సంవత్సరాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఈ 2 సంవత్సరాలు ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా కోవూరు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఆ దమ్ముంటే మీ పాలన మొత్తం పైన మీరు ఏం చేశారో, ఏం చేసి చూపించారో ఒక్కసారి నిరూపణ చేయండి. శిలాపలకాలు ఏంటి కాదు పనులు చేయడం అంటే, శిలాపలకాలు వేసుకుని కమిషన్లు తట్టుకోవడం కాదు సార్ అభివృద్ధి కార్యక్రమాలంటే. మలిదేవి ట్రైన్ మీరు తెచ్చేది కాదు, అయినా మీరు శంకుస్థాపన వేసి దాన్ని వదిలేశారు, గాలి వదిలేశారు. ముదుర్తిపాలెం ట్రైన్ మీరు గాలి వదిలేశారు. ఏ జలజీవన మిషన్లో 83 కోట్లతో మన ప్రాజెక్ట్ నుంచి ముచ్చిరెడ్డిపాలెంకి వాటర్ వేస్తా ఉన్నారో పూర్తయిందని అడుగుతా ఉన్నాం. ఎక్కడ పూర్తి చేశారు, ఏమైనా 83 కోట్లు అడుగుతా ఉన్నాం. ఏ ప్రాజెక్టులో ఏ కాలం మీద దువ్వారని అడుగుతా ఉన్నాం. అభివృద్ధి గురించి మాట్లాడతారా? సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడతారా? ఏదైతే సూపర్ 6 చెప్పారో సూపర్ 6 లో ఈ రోజుకి 75% కంప్లీట్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోవూరు నియోజకవర్గంలో ఈ రోజున 1000 కోట్ల రూపాయల సంక్షేమం జరుగుతోంది. వచ్చిన మొదటి 2 సంవత్సరాల కాలంలోనే ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయల పైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ పోతూ ఉన్నాయి. మేము సిద్ధంగా చెప్తున్నాం, ఏ ఒక్క వైకాపా నాయకుడికి, ఏ ఒక్క వైసీపీ నాయకత్వాన్ని బెదిరించడాలు కానీ, స్థానిక సంస్థల్లో పోటీ చేయడం ఆపడాలు కానీ ఏ ఒక్క పని కూడా మా శాసనసభ్యులు చేయరు. అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏ ఇన్ఛార్జ్ అయినా సరే నాయకత్వాలను నిలబెట్టలేకపోతే వాళ్ళకి ఇదే ఆఖరావదని చెప్పిన తర్వాత జూగుంట పురుషోత్తం నామినేషన్ ఏ విధంగా తిరస్కరించారో, వింజం మహేష్ వాళ్ళ అమ్మ గెలిస్తే ఆమెను ఏ విధంగా ఓడించారో, మయూరి ప్రభాకర్ అన్న వాటిలో మీరు ఏం చేశారో, ఎలక్షన్ చేయడం మీకు చేత కాకపోతే రాయలసీమ నుంచి తోపుదింత ప్రకాశం తీసుకొచ్చి ఒవేర్లో కృష్ణేసి రాయలసీమ గుండాల చేత ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తే ఇక్కడే కూర్చోండి మా ప్రభాకర్ అన్న, తోపుదింత ప్రకాశం రెడ్డి గారి యొక్క పిఏ, మీరు పంపించినటువంటి తోపుదింత ప్రకాశం రెడ్డి గారి పిఏ ఒక అపార్ట్మెంట్ లో గొడవ చేయడానికి పోతే అడ్డుకుంటే ప్రభాకర్ మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు 8 నేను చెప్తున్న సిద్ధంగా నిధులు అయినా అటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ చేయదు. అధికారులకు స్వేచ్ఛ ఉంటుంది, నాయకత్వానికి స్వేచ్ఛ ఉంటుంది, పార్టీలకు స్వేచ్ఛ ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో, మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల్లో విజయడంగా మోగించబోతా ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపించడం సవాల్ చెప్తా ఉన్నాను. ఈ రోజున నిన్నటి దినం
వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడో వస్తుంది, ఇప్పుడే పూచింది, ఇక్కడే ఉందని అనేక రకాలైనటువంటి ప్రలోభాలు, గుడ్డ బెదిరింపులు. మీ బెదిరింపులకి ఏంటి? పోలీస్ వ్యవస్థను బెదిరిస్తే మీరు సజావుగా రాజకీయం చేసుకుంటారా? అంటే పోలీస్ వ్యవస్థను నిర్మూలన చేయాలనే పోలీస్ వ్యవస్థను దుర్భాషలు ఆడుతున్నారు. ఎవరిని నిలబెడతారు? దోషులను నిలబెడతారు. పోలీస్ వ్యవస్థ దోషులు నిలబెడుతుంది. పోలీస్ వ్యవస్థను మీరు కాదు నిలబెట్టేది. గతంలో మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు స్వచ్ఛందంగా బుజ్జిరెడ్డి బాండ్లు నేను ఎదుర్కొన్నా. మైనింగ్ తాగుతుంటే నేను వెళ్ళా, మీ పోలీస్ అధికారి వచ్చాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, మండల పార్టీ అధ్యక్షుడిని నేను ప్రశ్నించే హక్కు నాకుంది అంటే అధికార పార్టీ అన్ని మూసుకొని కూర్చోమని హూకం జారీ చేసినటువంటి పోలీసు అధికారి వ్యవస్థ నీలో ఉంది, మీ పార్టీ హయాంలో జరిగింది. మున్సిపల్ ఎలక్షన్లో, నగర పంచాయతీ ఎలక్షన్లో మా ఆదేశాల మేరకు 20 వార్డులు పోటీ చేశాం. 20 వార్డుకి అభ్యర్థులు నిలబెట్టాం. 4వ వార్డులో అభ్యర్థి పోటీ చేస్తే కిడ్నాప్ చేసింది ఎవరు? 4 గంటల 3 నిమిషాల దాకా లేకుండా నామినేషన్స్ టైం అయిపోయింది. నందు ఈ పోలీస్ అధికారి వెళ్ళం 4 గంటలు దాటిపోయింది, మీరు వెళ్ళకపోతే చొక్కా పట్టుకొని బయటికి నెట్టా అన్న పోలీస్ అధికారి మీ అధికారి. మీరు దుర్మార్గం చర్యలు చేసింది మీరు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏనాడు చంద్రబాబు నాయుడు నిజాయితీగా చెప్తారు. వ్యవస్థను చక్కదిద్దారు, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు మీరు. ఆనాడు ఉన్న అధికారులు ఈరోజు ఉండేది. కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించలా, ఆకాశానికి తీసుకురాలా. అదే వ్యవస్థ జరుగుతోంది. మీరు నిర్వీర్యం చేస్తే చక్కదిద్దాం. అసలు ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయాల, ఎలక్షన్ ఇప్పుడు వాతావరణం తెలియలా. మీరే ఎలక్షన్ వచ్చేసింది, మేము అడ్డకిచ్చేసాం, పోలీసులు మా పక్షాన్ని నిలబడ్డారు. ఊహాగానం. ఎందుకు మీకు అంత భయం? ఎందుకు అబోధ కల్పన ఎందుకు చేస్తున్నారు? వ్యవస్థని దౌర్జన్యం చేసి నిర్వీర్యం చేయాలనే మీరేదో ఊహించుకుని నడుపుకోవాలని పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా? పోలీసులను బెదిరిస్తున్నారా? భయపెడుతున్నారా? మీరు అన్న మాటలు దేనికి సందేశిస్తాయి? దాని యొక్క సందేశం ఏంటి? ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు అనేక వ్యవస్థను కట్టుదిట్టం చేసి యంత్రాంగాన్ని చక్కదిద్ది సంక్షేమ అభివృద్ధిగా యువత భవిష్యత్తు కోసం ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. బుచ్చిరెడ్డిపాలెం ఆదర్శం. మీరు వదిలేసినటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ ఎవరు కట్టారు? మల్డే బ్రిడ్జ్ ఎవరు కట్టారు? ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చారు? సీసీ రోడ్లు ఎవరు వేశారు? బుచ్చిరెడ్డిపాలెం దాకా, రెడ్డిపాలెం దాకా ఉన్నటువంటి రోడ్డును వదిలేసి గుంటలు నిర్మాణం చేసి ఎవరు అభివృద్ధి చేశారు? అభివృద్ధి మీకు కళ్ళకి కనపట్లేదా? మా పేద ఉండలేస్తారా? 28 ఓట్లు మేము పోటీ చేస్తుంటే ఎవరు వస్తున్నారు? నిజాయితీగా పోటీ చేయండి. ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు. మేము కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమాలు చేస్తాం. ప్రజలు మా వైపు ఆకర్షితులై ఉన్నారు. మమ్మల్ని అభిమానిస్తారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎక్కడ మేము 25 వార్డు గురించి, ఎక్కడ మేము పోటీల గురించి మాట్లాడలేదే? ఎందుకు మీకు వచ్చింది ఆలోచన? మీరు మమ్మల్ని భయపెట్టారు. మీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని భయపెట్టి అడ్డగించారు, నామినేషన్ ఉపసంహరించారు, గెలిచిన అభ్యర్థులను తారుమారు చేశారు. మీరు పోలీస్ వ్యవస్థను ఈరోజు మేము నిజాయితీగా చెప్తాం, మేమే ఖచ్చితంగా గెలుస్తాం. 25 వార్డు స్వీప్ చేస్తాం. అభివృద్ధి, సంక్షేమం మా పక్కన ఉంది. నీతి, నిజాయితీ మా పక్కన ఉండే. ప్రజలు మా వైపు ఉండరు. అదే నిదర్శనం. 164 స్థానాలు ఇచ్చినప్పుడే ప్రజలు ఎవరు వైపు ఉన్నారు? మీరు ఇంకా కూడా మర్చిపోతున్నారు. అప్పుడే ఏమి చేసామని, మీరు ఏం వరగబెట్టారని, మేమేం చేయలేదని. ఎందుకంటే అభివృద్ధి మీరు చేశారా? కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన కోసం లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఉన్న పారిశ్రామికం తరిమి కొట్టింది మీరు కదా. ఇదేనా మీరు చేసే అభివృద్ధి? పారిశ్రామికం తరిమి కొట్టి నిరుద్యోగం చేయడం మీ అభివృద్ధి? అందుకే యువత మా పక్షాన్ని, మహిళలు మా పక్షాన్ని ఉన్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అభిమానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా 100కి 100% మున్సిపల్, గ్రామ పంచాయతీ, లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా స్వీప్ చేస్తుందని కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. గౌరవ మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరులో ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పదే పదే గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు గడుస్తున్నా కూడా 164 సీట్లు రావడానికి కారణం ఈవీఎంల వల్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు ఓటు చేస్తే కూటమి ప్రభుత్వం రాలేదు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారి 54,000 ఓట్లు కూడా ఈవీఎంల వల్ల వచ్చేసి ఆయన పదే పదే మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీకు ఈవీఎం నమ్మకం లేకుంటే మీకు కానీ, మీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మీ మాజీ ఎంపీలు కానీ, మీ మాజీ శాసనసభ్యులు కానీ, మీ పార్టీ యంత్రాంగానికి కానీ ఈవీఎంల మీద నమ్మకం లేకుంటే మీరు బజార్ సెంటర్లో రోజు నోరు పారేసుకోవడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీలో మీకు 4 ఎంపీలు ఉన్నారు, మీకు ఢిల్లీలో 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీరు ఢిల్లీ వేదికగా నరేంద్ర మోడీ గారి సమక్షంలో అక్కడ ప్రధాన ఎన్నికల కమిషన్ కాడికి పోయి మీరు మాట్లాడగలుగుతారా? మీకు ఆ ధైర్యం ఉంది అని అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు పదే పదే ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థని కించపరిచే మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటేసిన ప్రతి ఒక్కర మనోభావాన్ని మీరు కించపరుస్తా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మీరు ఢిల్లీలో ఆ యొక్క ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీ వేదికగా మాట్లాడడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు పదే పదే సర్పంచ్ ఎన్నికల్లో పోటీలు పెట్టకపోయినా, ఎంపీటీసీలు పోటీలు పెట్టకపోయినా మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, లేదంటే మిమ్మల్ని పార్టీలో అనర్హులుగా ప్రకటిస్తామని ఒక పక్క పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఒక పక్క మీరు బెదిరిస్తా ఉన్నారు. ఈ రోజు చెప్తా ఉన్నాం, ఈ రోజు గతంలో ఎన్నో ప్రభుత్వాలు సర్పంచ్ ఎన్నికలు వస్తే ఆ ప్రభుత్వాలు చెప్తా ఉంటాయి ఏమని, సర్పంచులు ఏకగ్రీవంగా చేసుకోండి, ఏకగ్రీవం చేసిన సర్పంచులకి పారితోషికంగా ఇస్తాము, ఈ యొక్క అభివృద్ధికి 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అని గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, దాని ముందు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, మళ్ళీ చెన్నారెడ్డి ఉండొచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండొచ్చు, అదే కిరణ్ కుమార్ రెడ్డి ఉండొచ్చు. ఏ ముఖ్యమంత్రి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎవరున్నా కూడా ఆ గ్రామాల్లో అభివృద్ధిని ప్రోత్సహిస్తా అటువంటి కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. అంత మాత్రాన అక్కడ ఏకగ్రీవం అయిపోయిందనేసి ఆ ఇన్ఛార్జ్ అసమర్థుడిని మీరు కాబట్టి చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు కూడా చెప్పే ప్రసక్తి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తాను. మీరు మాట్లాడితే అధికారులు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా సిఏలు, ఎస్ఐలు తెలుగుదేశం పార్టీ తొత్తులు అయిపోయినారంట. ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు 2 సంవత్సరాల 3 మాసాల్లో ఈరోజు ఏ ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఒక పోలీస్ అధికారి కానీ పలానా వాళ్ళు అక్రమంగా గ్రావెల్ ఎత్తినా, మట్టెత్తినా, వాళ్ళు ఏం తప్పు చేసినా నాకు డైరెక్ట్గా మీరు చెప్పండి, అవసరమైతే వాళ్ళ మీద నేను చర్య తీసుకుంటానని హుకుము జారీ చేసిన ఏకైక శాసనసభ్యురాలు మా గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు. అది మర్చిపోయారు. ఆ ఎన్నో సందర్భాల్లో ప్రజా వేదికల్లో చెప్తా వచ్చింది, ఇక్కడ అధికారులు మీకు మీ ఇష్ట ప్రకారం మీరు పనిచేయండి, ఏది న్యాయం అనుకుంటే మీరు పనిచేయండి, అక్రమంగా మా వాళ్ళు చెప్పారని మీరు పనులు చేయవాకని ఎన్నో ప్రకటనల ద్వారా అయితే, ఎన్నో వేదికల ద్వారా చెప్పిన నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే మా గౌరవ శాసనసభ్యురాలను కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు. అంతేగాని ఎక్కడ కూడా మా శాసనసభ్యురాలు ఎంఆర్ఓలు, ఎంపీడీఓల్ని మీరు పోయి ఆ తెలుగుదేశం నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకురండి, వాళ్ళు భయపెట్టండి, ప్రలోభ పెట్టండి అని ఎక్కడ చేయరు, చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మేము పటిష్టంగా కూటమి ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల కానీ ఇంకా పటిష్టంగా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలో కూడా మా శాసనసభ్యుల గారు ఆదేశాల మేరకు మా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా స్థానిక సంస్థలన్నింటినీ కూడా కైవసం చేసుకుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు అధికారులను బెదిరించే యొక్క మాటల్ని ఆపుకోమని పత్రికా మూలకంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ.
2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.